వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేయబోతున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోవడం లేదని, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని ఆయన తెలిపారు. తనకు చంద్రబాబు మధ్య వ్యక్తిగత విభేదాలు లేవంటూ విజయసాయిరెడ్డి చెప్పారు. అయితే ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం ఇంకా తెలియరాలేదు, చెప్పలేదు కూడా. కానీ ఏదో జరిగి ఉంటుందన్న మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జగన్ను వీడి రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చారంటే బలమైన కారణమే ఉంటుందన్న కామెంట్స్ వినబడుతున్నాయి. జగన్ విజయసాయిరెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. విశాఖ ఇన్ఛార్జిగా కూడా నియమించారు. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన వెంటే ఉన్నారు. జగన్తో పాటు జైలు కూడా వెళ్ళి వచ్చారు. విజయసాయిరెడ్డికి రెండోసారి కూడా రాజ్యసభ పదవిని జగన్ రెన్యువల్ చేశారు. అయితే విజయసాయిరెడ్డి హఠాత్తుగా మొత్తం రాజకీయాల నుంచి తప్పుకోవడం అంటే సంథింగ్ రాంగ్ అన్నది వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్న కామెంట్స్. విజయసాయిరెడ్డి జగన్ కష్టాల్లో ఉన్నప్పుడల్లా వెంటే ఉన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డికి అంటే 2019 నుంచి 2024 వరకు పెద్దగా ప్రాముఖ్యత లభించలేదనేది ఒక కారణంగా కనిపిస్తుంది. ప్రధానంగా కాకినాడ పోర్టు తిరిగి చేజారిపోవడం కూడా రాజీనామాకు కారణమని చెప్తున్నారు. తన వల్ల తన అల్లుడి వ్యాపారాలపై ప్రభావం చూపుతుందని కూడా ఆయన ఆలోచించినట్లు కనబడుతుంది. మరొక వైపు విజయసాయిరెడ్డి జగన్కు గుడిభుజంగా ఉంటున్నారు. పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. అయితే ఇంతటి అకస్మాత్తు నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది మాత్రం జగన్కు కూడా అర్థం కాకుండా ఉంది.